మా ఫ్రెండ్స్ అందరూ కలిసి గోవా ట్రిప్ పోతుర్రే. నేను కూడా పోతానే. అసలు ఇంట్లో ఉండి బోర్ వస్తుంది మమ్మీ. ఆ ట్రిప్ లేదు ఏం లేదు. ఏమైనా 2 నెలలకోసారి ఈ ట్రిప్పు, ఆ ట్రిప్ అని ఎంచలొస్తాయి పైసలేం చెట్లగాస్తున్నాయి అనుకుంటున్నావా నీ మనసుకు? ఏమైనా నెలకోసారి ఈ ఫ్రెండ్‌కోసారి, ఆ ఫ్రెండోసారి. ఏందది? ఏమండి వాడు గోవా ట్రిప్ పోతాంటుండు. వాళ్ళ ఫ్రెండ్స్ పోతుర్రట. మనోడిని కూడా పంపిద్దాం. మొన్నటి నుంచి అడుగుతుండు పాపం. అందరింక చెప్పకుండానే పోతుంటారు. మనోడు నన్ను అడుగుతుండు పంపియండి ప్లీజ్. ఎగ్జామ్‌లో 49 మార్క్స్ మాత్రమే వచ్చినాయి. డ్యాడీ సైన్ పెడతలేడు. జర ఏదో ఒకటి చెయ్యి మమ్మీ. అవురా! సిగ్గుందారేమన్నా 49 మార్కులతోని జస్ట్ పాస్ అయినవు. ఆ పక్కింటోనికి 90 మార్కులొచ్చినాయట. నీకు ఏమంటారు 10 మార్కులతోని పాస్ అయినవు నువ్వు, 10 మార్కులు తక్కువొచ్చినోడు వాడు. అయినా నీకేమైనా సిగ్గుందారా? చదువుకోవాలి జర వాడిని వీడిని చూసి సిగ్గు తెచ్చుకోవాలని ఏమైనా ఆలోచన ఉంటాదారా అసలు? ఇగో ఎగ్జామ్ పేపర్ వచ్చింది. వాడిని ఏమనకు జర. ఎందుకంటే వాడు పాస్ మార్కులు అన్నొచ్చినాయి. ఇంక ఇగ పక్కపొంటి మన రాముగాడు, సాయిగాడు లేడా? వాళ్ళు మొత్తం ఫెయిల్ అయ్యారట. ఇంక వీడన్నా పాస్ మార్కులతోని బయట పడ్డాడు. సంతకం పెట్టి పంపి అదేమంటారు ఎగ్జామ్ పేపర్ మస్తు టఫ్ వచ్చిందట. ఫ్రెండ్స్ అందరూ బైక్ మీద వస్తుర్రే రోజు కాలేజ్‌కి. నేను ఒక్కడినే బస్‌లో పోతున్నే. జర డాడీ చెప్పేది నువ్వన్నా జర సెట్ చేసి కొనిరాదే. బైక్ అవసరం మారే నీకిప్పుడు. సంపాదించే తెలివి లేదు గానీ బైక్ గావాలి, నాకది గావాలి. సైకిల్ కొనే మొఖం కాదు గానీ, ఏమైనా హైదరాబాద్ పో బస్సు పో మరి. బస్సు పోయొస్తుంటేనే తెలుస్తది. కష్టం, సుఖం ఏందనేది తెలుస్తది. ఆటో లేవా? బస్సు లేవా? పో. ఏమండి వంశీయానికి బైక్ కొనిద్దామండి. వాడు పాపము అందరూ వాని ఏజ్ పిల్లలు మంచిగా బైకులు, స్కూటీలు మంచి మంచి బండ్లు కొనుక్కొని తిరుగుతున్నారు. ఎక్కడికైనా బజారుకి పోదామంటే నువ్వు లేనప్పుడు నాకు మస్తు ఇబ్బందయితుంది. వాడు ఉంటే నన్ను జర బయటకి తీసుకుపోతాడు, అటు ఇటు తిప్పుకొస్తాడు. ఏదైనా సామాను అవసరం ఉన్నా తీసుకొస్తాడు. కొనిద్దామండి. వాని ఏజ్ చిన్నోడు కాదు కదండీ! మరి పెద్దోడయ్యిండు. వానికి కూడా ఇగ జర ప్రాక్టీస్ కూడా అయితదిగా.